ఏబీజీ మాస్టర్ గారికి, స్పిరిచువల్ క్లాసెస్ ఫౌండర్ జీకే మాస్టర్ గారికి, మా ఆధ్యాత్మిక గురువులైనటువంటి కృష్ణప్రసన్న మేడం గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతాప్ సార్ గారికి, నా ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మప్రణామాలు. ఇక్కడ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడికి రావడం. ఎందుకంటే తిరుచానూరు అంటే నాది. ఎందుకు అంటే ఇక్కడ టీచర్గా 10 సంవత్సరాలు పనిచేశాను. కోనేరు గవర్నమెంట్ స్కూల్ కదా, ఆ గవర్నమెంట్ స్కూల్లో నేను 10 years పనిచేశాను. 2008 to 2017 వరకు పనిచేశాను. అందువల్ల నాకు తిరుచానూరు అంటే నాది అనే భావన. ఇంకా ఇక్కడికి నా జ్ఞాన పరిచయం ఏమంటే, ఇక్కడికి వచ్చే వరకు నాకు ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని దేవుని ప్రేర్ చేయడము అన్నంత వరకే తెలుసు. ఇక్కడికి 2008లో ఉద్యోగరీత్యా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఆ సమయంలో ఇక్కడ లక్ష్మీప్రసన్న మేడం గారు టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆవిడ చెప్పారు మాకు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఎలా ధ్యానం చేయాలి, శ్వాసను ఎలా గమనించాలి అని తను నేర్పించారు. అప్పుడు మాకు పాఠశాలలో ప్రేయర్ టైంలో 5 minutes ధ్యానం చేయడం అనేది ఉండేది. అట్లా ధ్యానం చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మేడం గారు చేయించేవారు. అలా చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో ధ్యానం పరిచయం ఏర్పడిందంటే, ధ్యానం అంటే నాకు ఏదో కొంచెం మానసిక ప్రశాంతత కోసమే అన్నట్టుగా తెలుసు. ఎప్పుడు కానీ 2010లో మా మదర్కి అల్జీమర్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడు మేడం గారు మా ఇంటికి రావడము, పిరమిడ్ పెట్టడము, అలాగే మొక్కలకు నాటించడము, వాటికి నీళ్ళు పోయించడము, పిరమిడ్ సెంటర్లకు రమ్మని చెప్పడము. అట్లా మేము పిరమిడ్ సెంటర్కి అమ్మని తీసుకుని వెళ్తూ పిరమిడ్ ధ్యానం అంటే ఏంటి, అప్పుడు కూడా నేను అమ్మతో పాటు మేము ధ్యానం చేస్తున్నాను. ఆ విధంగా పిరమిడ్ ధ్యానం అనేది అలవాటు అయింది. ధ్యానం గురించి సమస్యలు కూడా తగ్గుతాయి మనకి ధ్యానం ద్వారా అనేది అప్పుడు అర్థమైంది. ఇలా జరుగుతున్న క్రమంలో 2020లో నాకు చాలా సివియర్గా స్పాండిలైటిస్ అటాక్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాను. నడుము సమస్య. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందేను, లైఫ్ లాంగ్ మీరు నడుము పెట్టుతూనే ఉండాలి, మీకు ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్పారు. అలాంటి టైంలో నాకు ప్రసన్న మేడం గారు మళ్ళీ కనిపించి, మీరు ఎందుకు ఇలా ఉన్నారని అప్పుడే జిమ్ సెక్షన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అంటే మా ఇంట్లో బయట పంపించడము ఇలా అంతా ఒప్పుకోరు. అంటే మా వారికి క్యాన్సర్ ఉంది, నాకు 2 అమ్మాయిలు, వాళ్ళని వదిలేసి నేను ఇలా రావాలి అంటే నాకు కూడా కష్టం లేదు. అందువల్ల మేడం గారు మీకు జూమ్ సెక్షన్ ఉంది, జూమ్ సెక్షన్లోకి వెళ్ళండి అని చెప్పారు. జూమ్ సెక్షన్లోకి వెళ్ళి 40 days ధ్యానం చేయమన్నారు. 40 days ధ్యానం చేసిన తర్వాత నాకు కనిపించాను. అలా 40 days తర్వాత మళ్ళీ మేడం కలిసాను. అప్పుడు తను ఒక బుక్, ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఒక బుక్ నాకు ఇచ్చి, దీన్ని చదివి నాకు మళ్ళీ తర్వాత కనిపించు 15 రోజుల తర్వాత అన్నారు. దాన్ని చదివాను, బాగా ఉంది. నేను ఏంటి మేడం బుక్ ఇచ్చారు నాకు, ఇది ఎందుకు చదువుతున్నాను, చదివినప్పుడు కాసేపు బాగానే ఉంది, దానికి నాకు రిలేషన్ ఏంటి అని అనిపించేది. కానీ ఒకసారి అదే సజ్జన సంఘటనలు ఇలా క్లాస్ జరుగుతున్నప్పుడు ఒకసారి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు. అలా డౌట్స్ ఉన్నప్పుడు నేను వెంటనే అడిగాను అనమాట. ఇంకా మేడం గారు చెప్పారు, ఆ పుస్తకం చదివాను, నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయమంటారు అని అడిగాను. అంటే అతను అన్నారు, వాటిని నా మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలను వంట పట్టించుకోవాలి. ఏంటి మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అంటే అని అన్నాను. అంటే దాంట్లో ఉన్నవే అమ్మా అన్నారు. అంటే అప్పుడు కూడా నాకు అర్థం కాదా, అంతమందిలో నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఆయన ఏమన్నంటే నాకు షేమ్గా అనిపిస్తుందేమో అని సైలెంట్ అయిపోయాను. అయిపోయి మళ్ళీ ఆలోచన చేశాను. అప్పటి నుండి అట్లా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అంటే ఏంటి, దీంట్లోనే ఉన్నాయన్నారు కదా, 10 పాయింట్లు అన్నారు కదా అని అప్పటి నుండి ఆలోచన చేస్తూ దాని మీద ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాను. ఆ విధంగా దాని మీద ఫోకస్ పెట్టి ఒక్కొక్క దాన్ని పదే చదువుతూ దానిలో ఉండే అర్థాన్ని తెలుసుకుంటూ దాన్ని నాకు అన్వయించుకుంటూ దాని ముందు వచ్చేటప్పటికి నాకు నడుము సమస్య పూర్తిగా తగ్గింది. ఈ విధంగా నా సమస్యను నేను వెళ్తూ లేదు. ఇప్పుడు హ్యాపీగా బండి డ్రైవ్ చేస్తున్నాను, హ్యాపీగా వెళ్తున్నాను. ఇలా ఉన్నప్పుడు నాకు ఈ క్రమంలో
ఒకరోజు ఇట్లాంటి క్లాస్ చెప్పమని నాకు చెప్పారు. నాకేం తెలుసు అలాంటి క్లాసులు చెప్పడము, నేనేదో నేర్చుకున్నాను, తగ్గించుకున్నాను, నాకు ఇవన్నీ చెప్పడం తెలియదు అన్నాను. మీరు టీచరే కదా చెప్పండి అన్నారు. అంటే టీచర్ అంటే పిల్లల వల్ల పాఠాలు చెప్పడం వేరే, ఇక్కడ అంతా బాగా అంతా తెలిసిన వ్యక్తులు, బాగా మేధావులు, వీళ్ళందరికీ నేనేం పాఠాలు చెప్పగలను అని అన్నాను. అంటే లేదు, నీకు ఏ విధంగా నువ్వు తగ్గించుకున్నావో అదే చెప్పుకున్నాను. అట్లా నా ప్రయాణం, నా ఆత్మ ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది. నాకు అంత ఆపర్చునిటీ ఇచ్చినటువంటి స్మిత మేడం గారు కూడా నా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు టాపిక్ ఏమంటే చాలక నుండి శాసనం వరకు. అంటే ఇది చాలా చిన్న పుస్తకం చూడటానికి. దీనికి ఒక ట్యాబ్లెట్ అంటాం అన్నమాట స్పిరిచువల్ లైఫ్లో. ఇది చాలా అంటే ఇక్కడ బొమ్మను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. గుడ్డు దశ నుండి సీతాకోకచిలుక దశలాగా మారాడు. అంటే ఒక గుడ్డు దశ నుండి సీతాకోకచిలుకగా మారడము అంటే ఎంత కష్టం ఉంటుంది, దాంట్లో ఎలా ప్రయాణం జరుగుతుంది అంటే మనం కూడా ఆ చాలకుడి స్థితి నుండి శాసనుడి స్థితికి, అంటే రంగుల సీతాకోకచిలుకలాగా మనం ఎలా తయారవ్వాలి అని తెలుసుకోవడమే చాలకుడి నుండి శాసనుడి వరకు అనేది. ఇక్కడ చాలకుడు అంటే ఏంటి? చెలించేవాడు, తిరిగేవాడు అని అర్థం. చెలించేవాడు, తిరిగేవాడు అని అంటే అందరూ కూడా ఫస్ట్లో ఈ స్టేజ్లోనే ఉంటాము. అంటే ఏమి తెలియదు, ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, చదువుకోమన్నారు, చదువుకుంటున్నాము, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాము. అంటే మన లైఫ్ పర్పస్ అంతే, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. ఆ తర్వాత మంచిగా పెళ్లి చేస్తారు, పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత ఆ పిల్లల్ని సాకడానికి డబ్బు సంపాదించడము, అలాగే ఇంకా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు కావాలి అని కోరుకుంటాము. ఇలా ధనం సంపాదించడము, కీర్తి ప్రతిష్టలు, వీటిలోనే మనం కొట్టుకుపోతూ ఉంటాం. అంటే ఇది పక్కన వేరే ధ్యాస అనేది మనకేమీ ఉండదు. అలాంటి స్థితిలో దానిని మనం చాలక స్థితి అంటామన్నమాట. చాలకుడు అలాగే ఉంటాడు. మనందరం కూడా వంశపాణ్యం అలాగా ఉన్న వాళ్ళమే. అలా ఉండేటప్పుడు కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఎవరికైనా సహాయం చేద్దామా అనిపిస్తుంది. అది కూడా ఎందుకు సహాయం చేయాలనిపిస్తుంది? మనం ఎవరికైనా సహాయం చేస్తే ఇంకోసారి వాళ్ళు మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనకు సహాయం చేస్తారు అనే ఫీలింగ్ మనకు వస్తుంది అన్నమాట. వచ్చి అప్పుడు ఎవరికైనా సహాయం చేయడం మొదలు పెడతాం. అట్లా కొద్ది రోజులు ఎవరికైనా వీళ్ళకు సహాయం చేయక మనకు ఒక స్ఫురణకు వస్తుంది. ఏమని? ఎవరికైనా ఒక మంచి చేస్తే నాకు, నా పిల్లలకు భగవంతుడు మంచి చేస్తాడు అనే ఫీలింగ్ వస్తుంది. దాంతో మనం ఏం చేస్తామంటే మనకు మంచి పనులు చేయడానికి మొదలు పెడతాం. మంచి పిల్లలు చేస్తాం. మన అందరికీ ఎవరికైనా అవసరమైనవి ఇస్తూ, ఏదైనా మంచి మంచి పనులు చేస్తూ మనం ముందుకెళ్తూ ఉంటాం. జీవితం అంతా మంచిగా జరిగిపోతూ ఉంటే ఇంకేముందండి? అప్పుడు వేస్తారు ఒక దెబ్బ. లేని సమస్యలు అప్పుడే వస్తాయి. అటు ఉద్యోగంలోనో, అటు వ్యాపారంలోనో, లేదంటే కుటుంబంలోనో, కుటుంబ సభ్యులకు, అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకే రకమైన మనకు సమస్యలు అనేవి వస్తాయన్నమాట. అలా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియదు, వాటిని ఎలా అధిగమించాలో తెలియదు. అలాంటి స్థితిలో మనకు మానసిక ప్రశాంతత అనేది కోల్పోతాం. ఇదంతా మనకు అనుభవంలోనే ఉంటుంది కదండి. అందరూ అలాంటి స్టేజ్ మీదే వచ్చారు. అలాంటి స్థితిలో మనకేమనిపిస్తుందండి? అప్పుడు ఒకసారి మనకు భగవంతుడు స్వామి దేవుడా ఎక్కడున్నారా అని అప్పుడు వేడుకుంటాం అన్నమాట. అలా వేడుకునే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఎక్కడ మనకు బోధనలు వినిపిస్తున్నా అంటే ప్రవచనాలు కావచ్చు, ఇంకేదైనా టీవీలో ప్రవచనాలు కావచ్చు, ఇలాంటి సత్సంగాలు కావచ్చు, ఇంకా ఏదైనా మనకు మంచి పాటలు, భగవంతుని గురించిన కథలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా పూజ చేసుకుంటే నీకు తీరిపోతాయి, నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్తే తీరిపోతాయి, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే నీకు కష్టాలు తీరుతాయి చెప్తుంటారు. ఇలా అందరి మాటలు వింటూ, అన్ని భగవంతుని కథలు వింటూ 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 అతను వినడానికి అలవాటు పడతాడు. అదేదో అప్పుడు
భార్య వద్దు, ఈ భర్త వద్దు, ఈ పిల్లలు వద్దు, ఇదంతా మిథ్య, మనకి ఏది వద్దు అనేసి మనం ఏమైనా సన్యాసం పుచ్చుకోవాలా, ఇలాంటి చాలా డౌట్లలో సమానం అవుతుంటారు. అంటే మనకు అంత ఆత్మప్రజ్ఞానం లేదు కాబట్టి. కానీ వన్స్ అపాన్ ఏ టైం వేరే మాస్టర్స్ ఏదైనా ఉండేవాళ్ళు అట్లా అంత మొత్తం సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆత్మజ్ఞానం తీసుకోవాలంటే సన్యాసం తీసుకోవాలా అనే ఒకటి ఉండేది. ఎప్పుడైతే మన పత్రిజీ మాస్టర్ గారు మనకు వచ్చేసారో, మన పత్రిజీ మాస్టర్ గారు మనకు ఒకటే చెప్పారు, ఏది వదులుకోకూడదు మనము. ఎందుకు అంటే మన జీవితంలో మనము పైన ఏం కోపం తెచ్చుకున్నాము, మనకి కుటుంబం కావాలి, ఈ వ్యక్తులతో నేను కలిసి ఉండాలి, వీళ్ళ ద్వారా నేను ఈ అనుభవాలను పొందాలి. కష్టమైన కావచ్చు, సుఖమైన కావచ్చు, మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, అన్నీ కూడా నేను వీళ్ళతో అనుభవించాలి అని చెప్పి మనం కోరుకొని ఇక్కడికి వచ్చాము. అవన్నీ వదిలేసి మనకి ఈ జీవితమే వద్దు అని చెప్పి మనం సన్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు అనుభవిస్తారు? ఈ జీవిత జ్ఞానానికి పరిపక్వత ఎక్కడ? మనకి ఈ జీవితాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించాలి కదా. భూమి మీదకి మనము ఈ శరీరాన్ని తీసుకొని, ఈ జీవితాన్ని తీసుకొని మనం ఇక్కడికి వచ్చినప్పుడు దానిని పరిపూర్ణంగా మనం అనుభవించాలి. అన్నీ పూర్తిగా ఫుల్ఫిల్డ్గా నేర్చుకుంటేనే మనము మన ఆత్మ సంస్కృతిగా పైకెళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పరీక్షకు వెళ్తున్నాం. పరీక్షకు వెళ్ళే విద్యార్థి ఎలా వెళ్తాడు? బాగా చదువుతున్న పిల్లవాడైతే హ్యాపీగా ఏదో ఒకటి ఆగేస్తాను, ఒకవేళ కష్టంగా వచ్చినా కూడా ఏదో ఒకటి రాస్తాను, పాస్ అయిపోతాను, ఒకవేళ సులభంగా వస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాను అంటూ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడకుండా వెళ్తాడు. అదే ఏం చదువుకోవడానికి పిల్లవాడు ఏం చేస్తాడు? భయపడిపోతాడు. అమ్మ నేనేం చదవలేదు, పరీక్షకు పోతే నేను ఎట్లా రాయాలి, ఏం చేయాలి అన్నట్టుగా. అదేవిధంగా మనం కూడా ఇక్కడ శరీరాన్ని తీసుకొని జీవిత ధ్యేయమంటూ ఒకటి నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సఫలీకృతం చేసుకొని వెళ్తే మనం చనిపోయే ముందు ఒక 5 minutes ముందు మన లైఫ్ మనకు తెలిసిపోతుందంట. అప్పుడు మనకు అర్థమైపోతుందంట, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మనం ఏం చేసాము, మనకు పరిపక్వత ఉందా లేదా అని. ఇప్పుడు నేను మళ్ళీ పైకెళ్తే దేవుడికి ఏం సమాధానం చెప్పుకోవాలి? అట్లా మన శరీరం ఇచ్చి మనకు అన్నీ ఇచ్చి పంపించిన తర్వాత ఆయన మళ్ళీ మనం పైకి వెళ్ళిన తర్వాత పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అన్నీ కనుక్కుంటాడు కదా ఆయన మనం జవాబు చెప్పాలి కదా. అది అప్పుడు మనకు బాధ అనేది మనకు తెలుస్తుందంట. తెలిసి బాగా పర్వాలేదు, మేము 90% కన్నా అచీవ్ అయ్యామా అనుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు ఈ లోకం వదిలి. లేదంటే అక్కడ సఫలం అవుతుంటాడు, ఇంకా ఎప్పుడు చేయాలి అన్నట్టుగా. అది ఇంకొక స్టోరీ, ఇంకోసారి మనకు అంత టైం లేదు కాబట్టి ఇంకొక కథ చెప్పుకునేటప్పుడు చెప్తున్నాము. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రవణుడు వరకు వచ్చేటప్పటికి ఇట్లా అన్ని సఫలం అవుతూ ఉండే టైంలో అతనికి కొన్ని ఉదాహరణల ద్వారా చిన్న చిన్న కథల రూపంలో ఆయనకు అన్ని తెలుస్తూ వస్తాయన్నమాట, దేనికి ఎట్లా సాధించుకోవాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, మన వాల్మీకి మహర్షి గారు కథ గురించి చిన్నగా చెప్తున్నాము. ఒక అడవి మార్గం కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం వెళ్తూ ఉండేది. బ్రాహ్మణ కుటుంబం వెళ్తూ ఉంటే అడవి మార్గంలో ఒక చిన్న పిల్లవాడు తప్పయ్యాడు. ఆ అబ్బాయి పేరు రత్నాకర్. యాక్చువల్గా వాళ్ళు బ్రాహ్మణ ఫ్యామిలీ. ఆ రత్నాకర్ అనే అబ్బాయి చాలా చిన్న పిల్లవాడు, 3 ఏళ్ళ పిల్లవాడు ఉంటాడు. తప్పతాడు, అమ్మ నాన్న కనుకలేకపోతాడు, ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు ఈ అబ్బాయిని గమనించుకోకుండా వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో ఒక గజదొంగకు దొరుకుతాడు ఈ అబ్బాయి. అతను ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, ఈ అబ్బాయి మీద బ్రాహ్మణ్స్ అంటే అంతో ఇంత చిన్నగా బంగారు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడం కోసం తీసుకుంటేస్తాడు. పిల్లోడు ముందుగా కనిపించేటప్పటికి చాలా బాగున్నాడు పిల్లవాడు అని చాపుకుంటాడు. ఆయన అట్లా సాకుని ఇంకా వాళ్ళ విద్యను వాళ్ళకి నేర్పించేస్తారు. ఆ విధంగా రత్నాకరుడు గజదొంగలాగా దొంగగా తయారైపోయి వచ్చే వాళ్ళందరినీ దోచుకుంటూ ఉంటారు. అట్లా దోచుకుంటూ ఉండేటప్పటికి ఆ దాంట్లో ఒక నాగ మహర్షి వెళ్తూ ఉంటారు. ఆయన కూడా దోచుకోవాలని చెప్పి ఆయన కూడా నిలబెట్టేస్తారు. నిలబెట్టేసి అన్నీ తీసుకోవాలని చెప్తే, నా దగ్గర ఏముంది నాయనా, నేను సర్వసంగ పరిత్యాగి కదా అంటాడు. సర్వసంగ పరిత్యాగి అంటే ఏంటి అని క్వశ్చన్ వేస్తారు. అంటే మనకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయేది కాకుండా మనం తీసుకొని వెళ్ళేది దానికోసం పరితపించే వాడిని సర్వసంగ పరిత్యాగి అని అంటారు.
ఇక్కడ వదిలి వెళ్ళేటివి మనం తీసుకెళ్ళేటివి అని చెప్పి ఆయన మళ్ళీ డౌట్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ఇక్కడ దొంగతనాలు చేస్తున్నాం, అందరినీ బాధ పెడుతున్నాం, అందరినీ కొల్లగొడుతున్నాం, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు అంటారు. అంటే నా భార్య పిల్లల కోసం చేస్తున్నాను. ఇన్ని చేస్తున్నావు కదా, దీనివల్ల ఎన్నో పాపాలు వస్తాయి కదా నీకు, ఈ పాపాలన్నీ వాళ్ళు పంచుకుంటారేమో అడిగి రాకో అని అంటారు. అప్పుడు భార్య దగ్గరికి పోయి ఏమి ఇట్లా ఒక సాధువు వచ్చారు, ఆయన నన్ను అడిగారు, నా పాపాలన్నీ నువ్వు తీసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నువ్వు భర్తగా సంపాదించి తీసుకురావడం నీ ధర్మం, నువ్వు తెచ్చినది వండి పెట్టడం నా ధర్మం, అంతేగాని నీ పాపాలు పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేస్తుంది. అదే పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అడుగుతారు, మాకు ఆ పాపాలంటే ఏదో తెలియదు, ఆ పుణ్యాలంటే ఏదో మాకు తెలియదు, నువ్వు తెచ్చిపెడుతున్నావు మేము తింటున్నాము, అంతే తెచ్చిపెడితే మేము అది తింటాము, అంతే తప్ప ఆ పాపాల వల్ల మాకు సంబంధం లేదు అని చెప్తారు. అప్పుడు ఆయన జ్ఞానోదయం అవుతుంది. ఏమని అంటే, వారైనా పిల్లలైనా మనం ఎంతవరకు ఇస్తే అంతవరకే తీసుకోగలుగుతారు, దానికోసం మనం ఎక్కువ ప్రకటించాల్సిన అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అని ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఇవన్నీ అంటే ఇక్కడ ఈ కథ అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఎంతసేపు ధనం సంపాదించడము, కీర్తి ప్రతిష్టలు సంపాదించడము, నా భార్య ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి, మనము ఆడవాళ్ళని కూడా ఎంతసేపు వంటింట్లోనే మనం 75% లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. పిల్లలకి అది చేసి పెట్టాలి, భర్తకి ఇది చేసి పెట్టాలి, అది కావాలి ఇది కావాలి అంటూ. ఇంకా జెంట్స్ అయితే వాళ్ళకి 24 గంటలు డబ్బు చేస్తే అది కొనాలి ఇది కొనాలి, దానికంటూ ఒక ఎండ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ మామూలుగా ఫిజికల్ లైఫ్ మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్పిరిచువల్ లైఫ్ కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది ఫిజికల్ లైఫ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేది, స్పిరిచువల్ లైఫ్ అనేది మనం తీసుకెళ్ళేది. ఇది రెండు మనము గుర్తు పెట్టుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది మనం శ్రవణుడిగా అర్థం చేసుకుంటాడు. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమంటే, ఒక ఊర్లో గోపి రాము అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరికి మంచిగా జాబ్స్ వస్తాయి, ఇద్దరు మంచి ఇంజనీర్లు అవుతారు. వాళ్ళు ఒక ఊర్లో ఒకే చోట పనిచేస్తుంటారు. వాళ్ళకి ఒకే పోర్షన్లో 2 ఇళ్ళు అద్దెకు తీసుకొని ఉంటారు. ఈ వీళ్ళు అద్దెకు తీసుకొని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ రాము అతను ఏం చేస్తారంటే తనకి ఏం అవసరమో అవి తెచ్చుకుంటాడు, టీవీ ఫ్రిడ్జ్ మంచాలు, తనకి ఏం అవసరమో అవి తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ గోపి అనే అతను ఏం చేస్తాడు, నేను అందరికన్నా చాలా బాగా కనిపించాలి, మా ఇంటికి వస్తే అందరూ నన్ను పొగడాలి, ఇలా అనుకొని బాగా ఇంటికి మంచి పెయింట్స్ వేసుకోవడం, ఇంటీరియర్ చేసుకోవడము, ఇల్లును సూపర్గా తయారు చేసుకుంటాడు. ఇలా ఇద్దరు గడిచిపోతుంటాయి. కొద్ది కాలానికి ఓనర్ వస్తాడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అంటాడు. అంటే అప్పుడు ఇక నేను రాముడు ఏం చేస్తాడు, తను తీసుకున్నామని మొబైల్ అంటే మూవబుల్వే కదా కాబట్టి ఒక లారీ తీసుకుంటాడు, అంత మొత్తం వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఈ గోపి ఏం చేస్తాడు, అయ్యో నేను అంటే ఇక్కడ పెట్టేస్తాను, ఇది తీసుకోవడానికి వీలు లేదు కదా, నేను ఎక్కడ తీసుకోలేదు, నాకు డబ్బులు కట్టించాలంటే ఆ ఓనర్ అంటాడు, నీకెందుకు డబ్బులు కట్టించాలి, నేనేమన్నా నీకు ఇవన్నీ చేసుకోమని నేను చెప్పానా, నీకు ఇష్టం ఉంటే నువ్వు తీసుకెళ్ళిపో, లేదంటే పెట్టేసిపో అంటాడు. అప్పుడు ఇంకేమి చేయలేక గోపి ఇక్కడ బాధపడుకుంటూ వెళ్తాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ ఫిజికల్ లైఫ్లో ఎంతసేపు మనకి ఉద్యోగాలు, సంసారాలు, మనుషుల బంధాలు, బాంధవ్యాలు అనుకుంటూ ఈడే కొట్టుమిట్టాడుకుంటూ ఉండిపోయామంటే చనిపోయిన తర్వాత కూడా మనకు ప్రశాంతత అనేది ఉండదు, ఇక్కడిక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. అంత త్వరగా వదులుకోలేదు. అదే మనం ఆత్మజ్ఞానం అనేది పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు మామూలే అనేసి అనుకొని మనం వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తు
వాళ్ళు చేయాల్సిన న్యాయం చేయాలా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి, మన ఆధ్యాత్మిక జీవితానికి మనం టైం కేటాయించుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇవన్నీ కూడా 7 స్టేజ్లో తెలుసుకుంటూ వస్తారు. మనము ఒక పని మనిషిని గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. పని మనిషి అనేది కాకుండా మనం కూడా ఎక్కడైనా పని చేస్తుంటాం, ఒక ఉద్యోగంలో పని చేస్తున్నాం, మనం కూడా పని మనిషి ఇంటికే లేక అక్కడ కూడా ఏం చేస్తాం, మనమే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక ఉద్యోగానికి పోతాము, ఆఫీస్లో ఉంటాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ చేయాలి కాబట్టి గబగబా చేసేస్తాం, ఎంత వర్క్ ఉన్నా చేసేస్తాం. ఆ తర్వాత అక్కడ ఎన్నో సౌకర్యాలు ఉండొచ్చు, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నా మనకి ఏమనిపిస్తుంది, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అవునా కదా? ఎంత మనం ఉండమన్నా కానీ ఉండం, ఎంత ఫోర్స్ చేసినా మనం వెళ్ళిపోతాం. అంటే మన ఇంట్లో పని మనిషి కూడా అంతే కదా. వాళ్ళ ఇంటితో పోలిస్తే మన ఇల్లు ఎంతో బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫుడ్తో పోలిస్తే మన ఫుడ్ ఎంతో బాగుంటుంది. ఎన్ని సౌకర్యాలైనా మనం కల్పించినా కూడా వాళ్ళు మన ఇంట్లో ఉండమంటే ఉంటారా? ఎంత పని ఉన్నా ఆ పని అంతా చేసేస్తారు, నేను నా ఇంటికి వెళ్ళిపోతామా, రేపు వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మన పని అంతా మనం చూసుకోవాలి. మన ఇంటి యాక్సిడెంట్ మన ఆత్మలో కానీ మనం వేయడానికి రెడీగా ఉండాలి. ఇవన్నీ 7th స్టేజ్లో ఇవన్నీ గ్రహిస్తారు. గ్రహించి తర్వాత గ్రాహకుడిగా మారుతాడు. గ్రాహకుడు అంటే 7 వినడము అంటే వింటూ ఉంటాం, వినడం వేరే, గ్రహించడం వేరే. ఎప్పుడైతే వింటామో విన్న దానిని అర్థం చేసుకొని దాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటామో అది గ్రాహక శక్తి. ఓకేనా? ఇప్పుడు ఆ విధంగా మనకు గ్రాహక శక్తిలోకి వచ్చేసిన తర్వాత అతనికి ఇక బోల్డ్ అని డౌట్, నేను ఎందుకు పుట్టాను, ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టాను, నేను ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, ఈ అమ్మా నాన్నకే ఎందుకు పుట్టాను. కొందరు ధనవంతులుగా ఉంటారు, కొందరు బీదవాళ్ళుగా ఉంటారు, కొందరు ఏమి చేయకపోయినా వాళ్ళకు ఎంతో అదృష్టం కలిసి వచ్చేస్తూ ఉంది. మనకి ఇంత కష్టపడుతూ ఉన్నా మనకు ఏమీ రావడం లేదు, ఏంటి రీజన్ అనేసి ఇవన్నీ ఆలోచన చేసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు పోవాలి మనము అనే ధ్యాసలో ఉంటారు. దీనికి కూడా ఒక చిన్న కథ రూపంలో చెప్పుకుంటే మనకి ఏంటి అనేది మనం వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, ఇలాంటివన్నీ ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. ఆ విధంగా ఇప్పుడు శ్రీరాములు వారు ఉన్నారు, ఆయన పెద్ద రాజు కుటుంబంలో పుట్టినారు. ఆయన లేక పుట్టిన బిడ్డలు కాబట్టి చాలా అపూర్వంగా చూసుకుంటుంటారు, కష్టం అంటే తెలియదు. ఇలా ఉండే సమయంలో ఏమవుతుందంటే ఒకనొక సమయంలో ఆయనకు కష్టం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి అని డౌట్ వచ్చేస్తుంది అనమాట. డౌట్ వచ్చి వాళ్ళ ఎంతో ప్రేమగా పెంచిన అమ్మ దగ్గరికి పోయి, కైకేయి దగ్గరికి పోయి అడుగుతాడు, అమ్మ నాకు కష్టం అంటే ఏంటో, వైరాగ్యం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో ఏమీ తెలియట్లేదమ్మా, ఇవన్నీ ఎలా నేను నేర్చుకోవాలి అని అడుగుతాడు. అవన్నీ నేను ఎంత తెలుసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు ఆమె అతనికి అవన్నీ నేర్పించడం కోసము ఆమె ఒక విలన్గా తయారైపోయి ఆమె ఇంత కథ మందర రూపంలో మనకి ఇవన్నీ కథలాగా చెప్తారు అంతే తప్ప కైకేయి యాక్చువల్గా ఆయనకు నేర్పించడానికి ఈయనకు చేసిందనమాట. చేసి ఆయనని అడవులకు పంపిస్తుంది. అడవులకు పంపించినప్పుడు ఆయన ఎన్నో అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో చేసి ఎంత అంటే ఆయన పుణ్యమని మనకు మొత్తం రాక్షస ఇది అంతా కూడా పోయింది. ఎంతో మంది రాక్షసులను ఆయన సంహరించి మనకు సుభిక్షతను ఏర్పరిచినారనమాట. అవంతా ఆ వైరాగ్యం తెలుసుకోవడం కోసం, ఆ కష్టం తెలుసుకోవడం కోసము ఆయన అంత కొన్ని తెచ్చుకున్నాడు. దానికి పైకి సపోర్ట్ ఇచ్చిందనమాట. ఇట్లాంటివన్నీ కథలు విని గ్రాహకుడు గ్రహిస్తాడనమాట. గ్రహించి మనకంతా మూల చైతన్యం ఒకటే ఉంది, మనం ఈ మూల చైతన్యంతో ఏమం అవ్వాలంటే ఏమి చేయాలి అని ఆలోచన చేస్తారు. అట్లా ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయనకు అన్నిటికీ బెస్ట్ మార్గం ధ్యానము అనేది అర్థమవుతుంది. ధ్యానం చేస్తే మన చైతన్యంతో మనము మమైకమైపోవచ్చు అని చెప్పి గ్రహిస్తారు. అది ఎప్పుడైతే గ్రహిస్తారో దానిని సాధనలోకి తీసుకొని వస్తారు. అప్పుడు సాధకులుగా మారుతారు. సాధనలోకి రావడము అంటే ధ్యానం స్టార్ట్ చేయడం. ఉదాహరణ మనకి అసలు ధ్యానంలోకి వచ్చినప్పుడు మనం ఎంతసేపు కల్పిస్తూ కూర్చున్నా ఎక్కడ ప్రపంచంలోని ఆలోచనలన్నీ అప్పుడే మన మైండ్లోకి వచ్చేస్తాయి. ప్రపంచంలోని ఉండే సమస్యలన్నీ అప్పుడే గుర్తొస్తాయి. కూర్చోలేము కానీ కూర్చోవాలి. కానీ అట్లా ఒక రోజు ఏమీ కుదరదు, రెండో రోజు ఏమీ కుదరదు, ఎప్పుడు ఆలోచన వస్తాయి అంటుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఎవరినైనా మనం ధ్యానం ఫస్ట్ చేయమని చెప్పినప్పుడు ఒక
కళ్ళు మూసుకొని కూర్చోన్నా కానీ ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నా నాకేం అనిపించలేదు అనేసి. కానీ అట్లా కూర్చోగా మనకు సాధన అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా మనము ఫిజికల్ లైఫ్లో మామూలుగా మనము మాల అనేది వేస్తూ ఉంటాం. అయ్యప్ప స్వామి మాలలు, గోవింద మాలలు ఇలాంటివన్నీ వేసుకొస్తాం. అప్పుడు ఏమని చెప్తాం మనము 41 days దీక్ష తీసుకోవాలి అంటారు. ఎందుకు 41 days మనం దీక్ష తీసుకుంటాము అంటే మన అలవాట్లు మారి ఆచరణలోకి తీసుకురావడానికి మనం 41 days మనం చేస్తామంటే ఆటోమేటిక్గా అది ఆచరణలోకి వచ్చేస్తాయి అలవాట్లు అనేవి. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మాలధారణ అయిపోయింది, తీసేసినాము, అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వద్దన్నా మనం పొద్దున్నే లేస్తాము, స్నానం చేస్తాము, దీపం పెట్టుకుంటాము. అలాగే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటాము, బట్టలోకి వేరుగా ఉంటాయేమో కానీ. అంతేగాని ఇప్పుడు మాల తీసేస్తాం కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడానికి మన మైండ్ ఒప్పుకోదు. అదేవిధంగా మన ధ్యానం కూడా అంతే. కూర్చున్నప్పుడు ఒక 2 రోజులు అలా ఉంటుంది. 3వ రోజు ఒక గంట సేపు కూర్చుంటే ఒక 5 నిమిషాలన్నా మనం ధ్యానం స్థితిలోకి వస్తాం. అలాగే ఇంకా 2వ రోజు ఇంకా కొద్దిగా పర్వాలేదు ఈ రోజు అన్నప్పుడు ఇంకా 2వసారి కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లా మనం 41 days కంటిన్యూగా ధ్యానం చేస్తూ రాగానే అప్పుడు ఏమైతుంది, మనకి ధ్యాన స్థితిలో కూర్చోగానే మనకు ధ్యాన స్థితిలో కూర్చోగలిగే స్టేజ్ వస్తుంది. అలా మనము గంటలు సాధన చేయాలి. కొందరికి మాకు 7 గంటలు టైం ఉంటుంది. ఇప్పుడు మా ఉద్యోగాలకు పోయే వాళ్ళకి గంటలు 7 టైం ఉంటుంది మేడం, మేము ఎక్కడ ధ్యానం చేస్తాము. నేను అడిగిన కోసం కూడా ఇదే మేడం, ఎక్కడ మాకు టైం ఉంటుంది అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైనా సరే ఇప్పుడు మనము వంట చేస్తుంటాం గ్యాప్ వస్తుంది, ఒక 5 minutes కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు నాకు స్కూల్లో ఇంటర్వెల్ వస్తుంది, ఒక 10 నిమిషాలు వాళ్ళు ఇంత దాసి మాట్లాడుకునే బదులు 5 minutes ధ్యానం చేస్తూ కూర్చోవాలి. అదే భోజనం చేసుకుంటాం, భోజనం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ వస్తుంది, ధ్యానం చేస్తూ కూర్చుంటాము. అలా ఇప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మనం పనికిరాని మాటలన్నీ మాట్లాడే బదులు పనికొచ్చే మాటలే మాట్లాడుకుంటాము. ఈ ధ్యానానికి సంబంధించింది కానీ ఇంకేదైనా కళలకు సంబంధించింది కానీ ఏదైనా అట్లా పనికొచ్చే విషయాల గురించి మనం చర్చ చేసుకుంటూ ఉంటాము. అట్లా ఏ సమయమైనా కొట్టు అంటే ఒక్కొక్క నీళ్ళు డ్రాప్ కలిస్తేనే ఎక్కువ నీళ్ళు అవుతుంది. ఎక్కువ నీళ్ళు కలిసినప్పుడే మనకు అది ఒక బిందెడు నీళ్ళు అవుతుంది. ఆ బిందెలు కలిసినప్పుడే మనకు కొట్టేడు నీళ్ళు అవుతాయి అన్నట్టుగా మనకి అట్లే డ్రాప్ ధ్యానం అంటే 5 నిమిషాలు అట్లా అలవాటు చేసుకుంటూ వస్తే మన స్టేజ్ ఒక గంట కూర్చొని చేసే స్టేజ్ కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు సమయం ఆటోమేటిక్గా మనకు సమయం దొరుకుతుంది, మనమే కల్పించుకుంటాం. టీవీ చూసే బదులు ధ్యానంలో కూర్చుంటాం, పక్కన వాళ్ళతో మాట్లాడే బదులు ధ్యానంలో కూర్చుంటాం. ఇలా సాధన చేసి మనకు ఎక్కువ మనం ధ్యానం చేయడం వల్ల మనకు లాభం ఏంటి? సాధన చేయడం వల్ల మనకి ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయట వెళ్ళిపోతుంది. బయట ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో మనం అడ్షట్ వర్గాల మీద అదుపు తెచ్చుకుంటాం. ఎప్పుడైతే అడ్షట్ వర్గాలను మనం అదుపులోకి తెచ్చుకోగలుగుతామో ఆటోమేటిక్గా మన బిహేవియరే మారిపోతుంది. ఈ విధంగా ఒకదానికి కొంచెం పెట్టుకుంటూ మనలో మనమే మార్పులు గమనించుకుంటూ మనం ఎన్నో అనుభవాలను మనలోకి తెచ్చుకుంటాం అన్నమాట. అవి కళల రూపంలో కావచ్చు, మాస్టర్స్ రూపంలో కావచ్చు, మన గురువుల రూపంలో కావచ్చు, రకరకాల అనుభవాలు మనకి. ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఏర్పడుతూ వస్తాయి. ఇది సాధకుడు సాధించగలుగుతాడు అన్నమాట. ఇట్లా సాధించిన తర్వాత ధ్యాన స్థితి బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి మనము? ఈ సాధించిన దానిని మనకు వచ్చిన ధ్యాన అనుభవాలని మనకి ఏ విధంగా మనము సాధకులుగా మారినామో వాటిని 10 మందికి చెప్పాలి. ఎంతసేపు మనమే చేసుకుంటూ ఏదో గంటలు ధ్యానం చేసుకుంటూ ఉన్నామా అయిపోయింది అనుకుంటే కాదు. మనము బోధకులుగా మారాలా. బోధకులుగా మారడం అంటే ఏంటి బోధించాలి? ఇప్పుడు నేనే అన్నాను, నాకేమొచ్చు నేనేం చెప్పాలి అని. కానీ మనకందరికీ తెలిసింది వచ్చింది 3 విషయాలు ఉన్నాయి. అందరిలో ధ్యానం చేయడం అందరికీ తెలుసు, ఏ విధంగా ధ్యానం చేయాలో మనకు అందరికీ తెలుసు. ఆ ధ్యానం చేయడం చెప్తాము, ఎలా కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఎలా ధ్యాస పెట్టాలి, ఇవన్నీ చెప్తాము. అలాగే పిరమిడ్ కింద ధ్యానం చేస్తే 3 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది అనేది మనకు అందరికీ తెలుసు. ఆ విషయాన్ని 10 మందికి బోధిస్తాము. అలాగే శాకాహారం శ్రేష్టాహారం, శాకాహారం ఖచ్చితంగా తీసుకోవాలి, మాంసాహారము రాక్షసాహారం. ఇది వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంత పట్టాన మారాలంటే ఎవరు కూడా ఇది మాత్రం
100% కరెక్ట్. కానీ మనము చెప్పగా వాళ్ళకు ఆత్మ పరిణతి కలిగినప్పుడు, వాళ్ళకు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళే మారుతారు ఆటోమేటిక్గా. కానీ చెప్పే వరకు మన బాధ్యత చెప్పుకుంటూనే వెళ్తూ ఉండాలి, బోధిస్తూనే వెళ్తూ ఉండాలి. మనకు వచ్చిన సమస్య ఏ విధంగా మనకు పరిష్కారం అయింది, మనకి ఏం చేస్తే మనకు సమస్య తీరింది అనేది 10 మందికి చెప్పుకుంటూ పోతా ఉంటాం. ఇలా బోధకులుగా మారుతాం అన్నమాట. ఇలా బోధకులుగా మారి బోధన చేసినప్పుడు మనము ఏ విషయాలంటే ఆ విషయాలు పిచ్చిగా మాట్లాడకూడదు. ఏ బయట సంబంధించిన విషయాలన్నీ ఆడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ అది అయిపోయింది, అక్కడ అయిపోయిందని చెడు విషయాలన్నీ మనం మొయ్యకూడదు ఎప్పుడు కూడా. అలాగే ఇంకొక విషయం, ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య గురించి ఏదైనా చెప్తారు, చెప్పినప్పుడు అంటే వాళ్ళకి మనతో మాట్లాడితే వాళ్ళకు ఏదైనా స్వాతంత్రం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే కూడా మనకి ఏమైనా చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళ సమస్యకు మనము పరిష్కారము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, పక్కింటి అమ్మాయి అనుకోండి మన దగ్గరికి వచ్చింది, మా అత్తయ్య కానింది, మా ఆడపిల్ల చేసింది, నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇలాంటి విషయాలు ఏదైనా చెప్తూ ఉంది అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ అమ్మాయికి ఏదైనా ఈ అమ్మాయికి తక్కువ అయితే నీది ఫలానా తక్కువ ఉందేమో నువ్వు సవరించుకో అని చెప్పాలి. లేదు వాళ్ళ నుండి ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు దానిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనే దానికి మనం సమస్యకు పరిష్కారం చూపించాలి. అది చూపించడం మనకు చేత కాలే, వాళ్ళ సమస్యలు మనం తొలగించడం ఎందుకు అనుకున్నాం, సైలెంట్గానే ఉండిపోవాలి. అంతే తప్ప మళ్ళీ మనం ఇంకొకరి దగ్గరికి పోయి వాళ్ళ అత్త ఇట్లా అనిందంట, వాళ్ళ ఆడపిల్ల ఇట్లా అనిందంట, ఆ అమ్మాయి ఇన్ని సమస్యలతో ఉందంట అని మళ్ళీ మనం ఒకరికి మొయ్యకూడదు. ఒకరి విషయాలని ఒకరికి మనం చెప్పకూడదు. ఒక బోధకుడు స్టేజ్కి వచ్చిన తర్వాత మన మాట చాలా అదుపులో ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి. ఏ విషయం అయితే మనం ఎదుటి వాళ్ళకి చెప్తామో వాళ్ళు వినగలిగే స్టేజ్ ఉండాలి. అంటే మన మాట అంతా అలా తయారవ్వాలి. ఇది మనం బోధన చేయంగా మనలో చాలా మార్పులు వస్తాయి. ఒకరికి చెప్పడమే కాదు, మనం కూడా మారిపోతాం అన్నమాట. ఇలా చెప్తున్నప్పుడు మన ఆత్మ కూడా మనకు చెప్తుంది, ఇవి కూడా నీలో ఉన్నాయి, నువ్వు కూడా ఇవి మార్చుకోవాలి అన్నట్టుగా మన అంతరాత్మ మనకు ప్రబోధన చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం మార్పు చెందుతూ బోధకులుగా మారుతాం. అట్లా కొన్ని బోధించి పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు శాసించే స్థాయి వస్తుంది. శాసనము అంటే ఏంటి? ఏదైనా ఒక మాట చెప్పినారు అంటే అది శాసనంగా ఉండిపోతుంది అన్నమాట. దానికి శాసనము అంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మన బిడ్డకి ఒక ఉద్యోగం కావాలా, మనం ఉద్యోగానికి ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు మన దాంట్లో ఎవరన్నా పోయి మాట్లాడితే పనులు అవుతాయా? కావు. అదే ఒక మినిస్టర్, ఒక సీఎం ఒక ఫోన్ కొట్టాడంటే తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేస్తుంది. ఏంటి? అక్కడ అతని మాట శాసనం. ఆ స్టేజ్ రావాలంటే ఇప్పుడు ఒక సీఎం స్టేజ్, ఒక పిఎం స్టేజ్ పూర్తిగా వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు ఎంతో సాధన చేస్తుంటారు, ఎంతో దానికోసం ఎంతో చేస్తే ఇప్పుడు మనమంతా పిఎం కాలేదు, మనమంతా సీఎం కాలేదు, వాళ్ళే ఆ స్టేజ్కి ఎందుకు పోగలిగినారు? ఎంతో సాధన చేసి ఎన్నో సాధకాలు పడి ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేసి వాళ్ళు సాధించుకోగలిగినారు ఆ సామర్థ్యాన్ని. అట్లా మనం కూడా, అది ఫిజికల్ హెల్త్. మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఎట్లా? మనం కూడా సాధన చేసి బోధకులుగా మారి బోధన చేస్తూ మంచి మాస్టర్స్ దగ్గర మళ్ళీ మనము ఎంతో సాధన చేసి అన్ని ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని లాస్ట్కి ఇప్పుడు మన పత్రిజీ మాస్టర్ కావచ్చు, మన ఇప్పుడు గోపాల జీకే మాస్టర్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తే అది ఒక శాస్త్రం. వాళ్ళు ఒక మాట చెప్పినారంటే ఇక్కడ మనం ఆచరణ చేస్తాం, వాళ్ళు ఫాలో అయిపోతుంటాం. వాళ్ళంటే ఇప్పుడు శాస్త్ర స్టేజ్లో ఉంటారు. మనం కూడా ఆ స్టేజ్కి పోవాలంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అది శాసన స్టేజ్. ఇక్కడ అంటే చాలకుల స్టేజ్ నుండి మనము శాసన స్టేజ్కి మనం వచ్చినాం. అంటే గుడ్డు స్టేజ్ నుండి మనము లార్వా స్టేజ్, మళ్ళీ అలాగే పుల్పా స్టేజ్, అలాగే ఆ నుండి గొంగలి పురుగు ఎంత వికృతంగా ఉంటుంది, దాన్ని చూస్తేనే మనం భయపడిపోతూ ఉంటాం. మనము ఎదిగే దశలో మనలో కూడా అలాంటి రూపాలన్నీ ఎన్నో వస్తాయి. వాటిని చూసి అందరూ తప్పుగా కూడా అనుకోవచ్చు, కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. వాటిని వదిలేసి మనం చేసే పని కరెక్టా కాదా, మనకి ఏదైనా డౌట్ వస్తే మన మాస్టర్స్తో మాట్లాడచ్చు. మన రచన సాంగత్యంలో కావచ్చు, మన మాస్టర్స్తో మనం అడిగినప్పుడు మన డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేస్తారు. వాటిని క్లారిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం.
ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంది, మనం మారుతాం బాగానే ఉంది. దీనికి మన స్పిరిచువల్ టాబ్లెట్స్కి లింక్ ఏంటి? ఇది ఎందుకు తెచ్చి మన స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఒక టాబ్లెట్గా పెట్టారు? ఎవరైనా చెప్పగలుగుతారా? మనకు వచ్చే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ ఇస్తాం. ఎవరికి ఇస్తాం? ఎలాంటి వ్యక్తులకు మనం ఈ టాబ్లెట్ చెప్పాలి అంటే చాలకులు, శ్రవణులు, గ్రాహకులు. ఈ మూడు ఉన్నప్పుడు మన శరీరానికి చాలా రిలేషన్ ఉంటుందన్నమాట. ఇవి మూడు చక్రాలకు సంబంధించినవి. ఏంటంటే కింద ఉండే 3 చక్రాలు ఏంటవి? మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రం. ఈ 3 అంటే మనకి దీనికి పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ, కాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, అంటే కింది భాగానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఈ 3 చోట్ల మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము. అంటే ఇక్కడికి వచ్చే వరకు మనం అందరం ఇక్కడ ఎవరు చాలకులు కాదండి. ఎందుకంటే చాలకుల స్టేజ్ నుండి మనం వచ్చేసాం. శ్రవణుడు ఇక్కడ ఉంటే శ్రవణుడు స్టేజ్లోనే ఉంటారు, మినిమం శ్రవణుడు స్టేజ్లో ఉంటారు, మ్యాక్సిమం గ్రాహకుల స్టేజ్లో ఉంటారు, ఇంకా కొందరు బోధక స్టేజ్లో కూడా ఉంటారు. కాబట్టి మనం స్టేజ్ పెరుగుకుంటూ వస్తున్నాము. కానీ ఇక్కడికి అంటే ఇక్కడ మనం ఏదో తప్పు చేస్తున్నాము. అంటే శ్రవణుడిగా వింటూనే ఉంటాము, దాన్ని మనం గ్రహించలేకపోతున్నాము ఎక్కడో. అలాంటప్పుడు మనకు కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే గ్రహించేసాము, అన్నీ మనం తెలుసుకున్నాము, సాధన చేయట్లా, ఇక్కడ వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ధ్యానంలో ఒక 5 నిమిషాలు కూర్చోన్నాం, ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటాము, ధ్యానం కుదరలేదు వెళ్ళిపోతా ఉంటాం. ఏదైనా ఒక పుస్తకం ఎత్తుకుంటాము, ఒక పేపర్ కూడా చదవము, గమనం వెళ్ళిపోతా ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడాను సాధన ధ్యాన స్థితి బాగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక కూర్చోగానే మనకు ధ్యాన స్థితి వస్తుంది అన్నప్పుడు కొంచెం మనం మారాలి. కొంచెం చిన్ని బుక్కులు, ఈ టాబ్లెట్ బుక్కులు ఇట్లాంటి మన స్పిరిచువల్ టాబ్లెట్స్లో చాలా ఉన్నాయి. ఈ బుక్స్ ఎప్పుడు కూడా మన దగ్గర పెట్టుకొని ఈ బుక్ ఒక రోజు చదవచ్చు కదండి, మనం ఒక రోజంతా చదవచ్చు కదా. ఒక రోజు కుదరలే, ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, నా వల్ల కాదు. పోనీ ఈ బుక్లు 2 రోజులకి, 3 రోజులకి, కనీసం ఒక వారం టార్గెట్ పెట్టుకోలేము. వారానికి ఒక బుక్ చదవలేము మనం. పోనీ ఈరోజు చదవాలి, అర్థం కాదా, 2వ రోజు చదవండి, 3వ రోజు చదవండి. ఇది స్వాధ్యాయం అనేది మనం ఈ రోజు విని రేపు వదిలేసేది కాదు. ఈ బుక్కే అనుకోండి, ఇప్పుడు శ్రవణుడి స్టేజ్లో చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, గ్రాహకుడు స్టేజ్లో చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, సాధకుడిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, బోధకుడిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, శాసనుడిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే రామాయణం, మహాభారతం అండి. మనమందరం ఇక్కడ ఒక ఏజ్లో ఉండే వాళ్ళమే కదా. చిన్నప్పటి నుండి మనము వింటూనే ఉన్నాం. మనం కొద్దిగా ఊహ వచ్చినప్పటి నుండి ఇవి మనము టీవీలలోనో మన సినిమాల రూపంలోనో ఇంట్లో పెద్దవాళ్ళలో ఎవరో చెప్తూనే ఉన్నారు. కానీ అప్పుడు విన్నప్పుడు మనకు ఉన్న పరిజ్ఞానానికి ఇప్పుడు మనం విన్న పరిజ్ఞానానికి ఎంత తేడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఆకలింపు చేసుకునేస్తాం, ప్రతి పాత్రలో కూడాను మనం ఇన్వాల్వ్ అయిపోతాము. సీతాదేవి భార్య అంటే ఇలా ఉండాలి, అంటే ఒక తమ్ముడు అంటే ఇలా ఉండాలి, ఒక చిన్నగా ఉన్నప్పుడు మనకు అది తెలియదు, ఏదో ఒక స్టోరీ లాగా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత అమ్మ దీంట్లో ఇంత ఉందా అనిపిస్తుంది. వినేకొద్ది మనకు రామాయణం అంటే మన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా రామాయణం ద్వారా మనం తీసుకోవచ్చండి. అదే సమాజంలో ఏ సమస్య వచ్చినా భారతం బాగా తెలిస్తే దాని మీద మనం తీర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ వస్తాయన్నమాట. కాబట్టి ఈ చాలకుడు, గ్రాహకుడు, అదే శ్రవణుడు, గ్రాహకుడు, ఈ 3 సంబంధించిన సమస్యలు మనకు ఈ పొట్ట సమస్యలు కానీ, కాలుష్యం సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయి అంటే మనకు ఈ స్టేజ్లలో మనం పొరపాటు చేస్తున్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా మిగిలిన స్టేజ్లలో, ఇంకా మిగిలిన 5 పార్ట్లలో మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నప్పుడు మనము ముఖ్యంగా ఈ చేతులకు సంబంధించిన సమస్యలు, భుజాలకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనము బోధకుడి స్టేజ్లో చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. బోధన చేసేటప్పుడు కూడా మనము ఏ విధంగా చేస్తున్నాము, మనం చెప్పే బోధన
సాధన చేయాలి. ఇది మనకు అనుభవాలలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ అందువల్ల మనకు చాలా నుండి శాసన వరకు అనే ట్యాబ్లెట్ని మనకి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఇంక్లూడ్ చేశారండి. ఓకేనా, అర్థమైందండి? ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. మీకేమనుకున్నాయో చెప్పండి. చాలకుడు అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చాలకుడు అంటే ఏంటి? పర్వాలేదు చెప్పండి. ఏ ఆత్మజ్ఞానము లేకుండా ఫిజికల్ లైఫ్కే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తిరుగుకుంటూ ఉండేవాడు అనమాట. చెల్లించేవాడు, తిరిగేవాడు. అంటే అతనికి స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమి ఉండదు. స్పిరిచువల్ లైఫ్ గురించి అసలు లెక్కలు ఉండదు. ఎంతసేపు ఫిజికల్ లైఫే, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఫిజికల్ లైఫ్ గురించే ఎక్కువ ఆలోచన చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి చాలకుడు అంటారు. నెక్స్ట్ శ్రవణుడు అంటే అంటే ఇప్పుడు మరి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు మనమంతా మీరే అనుకున్నారనుకోండి, మిమ్మల్ని మీ అబ్బాయి ఉన్నారు, అయినా నేను అక్కడ ప్రబోధాలు పోతాడారండి, అక్కడ ప్రసన్నం జరుగుతుంది అని అంటే ఆడేదో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు రోజు. అట్లా అది చాలా స్టేజ్లో ఉన్నప్పుడు. అదే ఒకసారి ఒక వర్షం వచ్చింది, బాగా బయట వెళ్ళలేని పరిస్థితి, ఏదో ఇక్కడ నాన్న ఉన్నారు కదా పిలిచిపోవడానికి వచ్చారు, వర్షం వస్తుంది కదా కాసేపు నిలబడతారు. అప్పుడు ఇక్కడ సత్సంగంలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందో వింటూ ఉంటారు. అయ్యో ఏంటో బాగా చెప్తున్నారే మాస్టర్స్, బాగుంది అని అనిపిస్తుంది. రెండో రోజు కాసేపు వచ్చి 2 నిమిషాలు కూర్చొని వినేసి వెళ్తూ ఉంటాడు. అట్లా రాను అబ్బా చాలా బాగున్నాయి సత్సంగాలు అని చెప్పేసి టైం కేటాయించి కాసేపు వింటూ వస్తారు అనమాట. ఆ స్టేజ్ శ్రవణ స్టేజ్ అంటాం. అలాగే అట్లా వింటూ ఉన్నప్పుడు కొద్ది రోజులకి ఇదేదో చాలా బాగుందని తనంటే తనే స్వతహాగా మీతో పాటు వచ్చి కూర్చుంటేస్తారు. కూర్చొని ప్రతి విషయాన్ని గ్రహిస్తూ వస్తారు. ఈ చెప్పాను కదా, ఈ టాపిక్ చెప్పాను కదా, ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, మనం ఆచరించాల్సింది ఏమిటి అనేది గ్రహిస్తూ వస్తాడనమాట. ఆ గ్రహిస్తూ వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఏమైపోతుంది, ఏదో మీరు చెప్తున్నారు కదా శాకాహారం మంచిదన్నారు కదా, ఎందుకు లేదు మాంసాహారం వదిలేద్దాం, 2 రోజులు చూద్దాం అని చెప్పేసి దాన్ని ఆచరించారు. 2 రోజులు మళ్ళీ ఏదో ధ్యానం చేయమన్నారు, కూర్చున్నాం కాసేపు అని చెప్పి ఇక్కడ వచ్చి కాసేపు ధ్యానం చేయడం. ఆ ధ్యాన స్థితిని ఒక్కసారి అనుభవించినారంటే అబ్బా ధ్యానం చేస్తే ఇంత హాయిగా ఉంటుందా అని ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి దాన్ని ఆచరిస్తూ రావడం అంటే సాధనని మొదలు పెడతారు. సాధన ఎప్పుడైతే మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆ సాధన తర్వాత మనకు ఆచరణలోకి తీసుకొచ్చి బోధకులుగా తయారవుతారు. దానిని మనము చాలా స్థితి నుండి శాసన స్థితికి మారడము అని మనం అనుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా మాస్టర్స్? ఇంకేదైనా మాట్లాడండి, ఏదైనా చెప్పండి. చెప్పండి మాస్టర్, మీ ముందు క్లాస్ చెప్పడం అంటే మా అదృష్టం. ఇక్కడ ఎంతమంది ఎన్ని రోజుల నుండి ధ్యానం చేస్తున్నారండి మీరంతా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఎలా బాబు? ఈ రోజేనా? వెరీ గుడ్. చాలా గుడ్. అండ్ మీరండి, మీరు మాస్టర్? 6 నెలల నుండి. వెరీ గుడ్. మీరు మాస్టర్? 5 years నుండి. వెరీ గుడ్. ఏం తెలుసుకున్నారండి? 5 years నుండి ధ్యానం చేస్తున్నారు కదా, ఏమనిపించింది, ఏం తెలుసుకున్నారు, మీ ప్రయాణం ఎలా సాగింది? అంటే ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. మాట తీరు. వెరీ గుడ్. లోపల సరికాని భయాలన్నీ పోయాయి. ఓకే ఓకే. ఇంకా మాస్టర్స్?
ఇతరులకు శాస్త్రములుగా అయినాడు అని వెరీ గుడ్ మాస్టర్. ఇంకా ఆరోగ్య సమస్యలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఉన్నా సార్? ఎంతటి ఆరోగ్య సమస్యలైనా మనం 12 ట్యాబ్లెట్స్ ద్వారా మనం ఆచరణలోకి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అన్నమాట. 12 ట్యాబ్లెట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మాస్టర్స్. ప్రైమరీ అంటే మనకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎట్లా మన స్పెషల్ ట్యాబ్లెట్స్లో 12 ట్యాబ్లెట్స్ అంటే ఏంటంటే 12 ట్యాబ్లెట్స్ వ్యక్తిగత ధ్యానం, సజ్జన మామూలుగా సెకండ్ స్వాధ్యాయము, అలాగే ఇంకోటి పౌర్ణమి ధ్యానము, నెక్స్ట్ మితాహారము, శాకాహారము, మౌనము, ఆచార్య సాంగత్యము, ప్రకృతి విహారము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, ఇవన్నీ మనకు 12 ట్యాబ్లెట్స్లో వస్తాయి మాస్టర్స్. వీటిలో శాకాహారము, మితాహారము అనేది చాలా ఇంపార్టెంట్. అడ్డగోలుగా మనం ఎప్పుడూ తినకూడదు. అంటే ఫుడ్ అనేది మనం నోటి ద్వారా తీసుకునే ఫుడ్డే కాకుండా మన పంచేంద్రియాలకు తీసుకునే ఫుడ్ కూడా చాలా ముఖ్యమైనది. పంచేంద్రియాలకు అంటే మంచి విషయాలని చూడాలి. ఎప్పుడు పనికిమాలిన విషయాలంతా క్రూరత్వంతో కూడినటువంటి విషయాలను మనం ఎప్పుడు చూడకూడదు. ఒకవేళ అనుకోకుండా మన కంటిలో పడినా పట్టుకొని వెళ్ళిపోవాలి. దాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని చూసుకోకూడదు. అలాగే చెవులతో మంచి విషయాలను వినాలి. మంచి సంగీతం వినడం, మంచి విషయాలు వినాలి. ఎంతసేపు దుర్భాషలు, అలాంటి చెడు మాటలు ఇలాంటివన్నీ వినకూడదు. ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడే పరిస్థితులలో ఆడుతుంటే కూడా మనం పక్కకు పట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే ఇంకా మంచి స్పర్శ, మంచి చల్లటి గాలి, మంచి స్పర్శ మనం కలిగి ఉండాలి. 24 గంటలు కొట్టుకోవడం, తిప్పుకోవడం ఇలాంటి ఇది ఉండకూడదు. కళ్ళతో మంచి పచ్చదనం చూడడము, మంచి మంచి ప్రకృతిని ఆస్వాదించడము ఇలాంటివన్నీ ఉండాలి. ఇంకా మంచి మాటలు మాట్లాడాలి, చెడు మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒకరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. మన చేతనైతే మంచిగా మాట్లాడాలి, లేకపోతే గాసిప్స్ మాట్లాడకూడదు. ఒకరి గురించి చెడుగా అసలు మాట్లాడనేకూడదు. ఇలా ఇవన్నీ తీసుకుంటూ మితాహారం తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యకరంగా తయారవుతాము. శాకాహారం అనేది ఎందుకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మాస్టర్స్ మనకి. అందరు కూడా మనతో అపోజ్ చేస్తూ ఉంటారు. మాంసాహారం, శాకాహారం అనేది వచ్చినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఇది స్వయం అనుభవంతో ఒక చోట విన్నాను, చూశాను కూడా. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి చాలా డేంజర్ పర్సన్. అతను చాలా క్రూరమైన మనిషి. అతన్ని అరెస్ట్ చేసినారు, జైలుకి తీసుకెళ్లారు. అతనికి శిక్ష వేసే స్టేజ్ వచ్చింది. శిక్ష వేసేటప్పుడు చెప్పారన్నమాట, నీకు నచ్చినట్లుగా శిక్ష వేస్తాము, మరి నువ్వు అంత క్రూరమైన ఇది కాదు కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో, నీకు ఎలాంటి శిక్ష వేయాలనో, గురి శిక్ష వేయాలన్నా, లేకపోతే పాంపం కాకేపించాలన్నా, లేకపోతే ఇంకా నేనేమైనా వేరే విధంగా ఏ విధంగా చనిపోవాలన్నా చెప్పు, చంపేది మాత్రం గ్యారెంటీ, ఏ విధంగా చనిపోతావో చెప్పు అని అడిగారు. అడిగితే అప్పుడు అతను అన్ని ఆలోచన చేసుకొని పాము కాటు అయితే సులభంగా చచ్చిపోతారు కదా, భయము బాధ లేకుండా అని చెప్పి పాము కనిపించండి అని చెప్పాడు. చెప్తే ఓకే అన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఒక కూరలు లేని పాము తీసుకొని వచ్చారు. అతనికి చూపించారు, పాము బాగా చూపించారు. ఈ పాముతోనే నేను చంపేస్తాము అన్నారు. అంటే ఓకే చూశారు. చూసిన తర్వాత కళ్ళకు గంటలు కట్టేశారు. అదో ఇప్పుడు నేను పాముతో కనిపిస్తున్నా, ఇదో నేను పాముతో కనిపిస్తున్నా అని చెప్పారు. చెప్పి అంటే వాళ్ళు టక్కుమని పాముతో ఏం చేయలేదు, టక్కుమని కొట్టారనమాట. అంటే పాము కచ్చినట్టుగా క్రియేట్ చేశారు. చేస్తే కొద్దిసేపటికి అతని నోట్లో నుంచి దురగలు కట్టి, పాము కలిస్తే ఎలాంటి సింటమ్స్ వస్తాయో అలాంటి సింటమ్స్ వచ్చి దురగలు కట్టి చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసారు. అప్పుడు చెప్పారంట, నేనేం పాపతో కనిపించలేదు, ఏం చేయలేదు అని అంటే, ఎందుకు అతను అంటే ఆ భయంలో టాక్సిక్స్ అట్లా విడుదలైనాయి. ఆ భయానికి పాప కనిపిస్తే నేను చచ్చిపోతాననే భయానికి ఆయనలో ఉండే విషము అలా టాక్సిక్స్ అలా బయటపడిపోయి చనిపోయే స్టేజ్
ఇట్లా ఎవరైనా మనకు విధంగా వాదించినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పినామంటే వాళ్ళలో కూడా కాస్త మార్పు వస్తుంది అనేదాన్ని నేను చెప్తున్నాను సార్. ఇది విషయము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నాం సార్. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తే కాదు మాస్టర్స్, అన్నీ పెరుగుతాయి. ఆరోగ్యం అంటే చెప్పాను కదా, మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పాస్ ఆన్ అయిపోతూ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళేటప్పుడు మనకు ఎప్పుడైనా చెడు అంత ఊరికే పోదు మాస్టర్స్, ఏదో ఒకటి మనల్ని టచ్ చేసే పోతుంది. అది ఏ విధంగా కావచ్చు, మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మనకి ఏ విధంగా కానీ సామాజిక సమస్యలు ఏదో రకంగా మనల్ని కొట్టే పోతుంది. అట్లాంటప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ఏదైనా కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు అనమాట. మాకు ఏదో ఇట్లా వచ్చింది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పుకోకూడదు అనమాట. అంటే మనలో ఉండేటటువంటి నెగిటివ్ వెళ్ళిపోతాము అని మనం ఆలోచించాలి. ఇది కూడా నేను ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, ఆయన ధ్యానం ఇట్లా పిరమిడ్ సెంటర్లో ధ్యానం చేయించిందంట. అంతా చేయించిన తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ బాగాలేకుండా అయిపోయిందంట. ఇంటికి వెళ్ళినాక వాళ్ళమ్మ బాగాలేకుండా పోతే ఏదోలే అనేసి తీసుకెళ్ళింది, చూపించింది, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి పిరమిడ్లో ఇట్లా ధ్యానం చేయించి అట్లా చేసి వెళ్తే వాళ్ళ అమ్మాయికి బాగాలేకుండా అయిపోయిందంట. అప్పుడు తనకు డౌట్ వచ్చేసిందంట, ఏంటి ఇట్లా మేము పిరమిడ్ సెంటర్కి వచ్చి ధ్యానం చేయించినప్పుడల్లా ఇలా అయిపోతుంది అనేసి ఆమెకు బాధ అయిపోయి, మనలాంటి వాళ్ళైతే ఏమనుకుంటాము, ఇది నాకు కచ్చరాలేదులే ఎందుకు వచ్చింది గొడవ అని మానేస్తాం. కానీ ఆమె చాలా చాలా సీనియర్ కదా, సార్తో జీకే మాస్టర్ గారితో ఒకసారి మాట్లాడారంట. ఎందుకు ఇలా అవుతుంది మాస్టర్ అంటే అప్పుడు సార్ నాకు సొల్యూషన్ చెప్పారంట. మీకు ఇలా జరిగింది అంటే మంచిదేను, మీరు మీ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు, అక్కడ ధ్యానం కోసం ఎదురు చూసే వ్యక్తులు చాలా మంది ఉంటారు, అక్కడ ఎవరో ఒకరికి మీ మాటలు వాళ్ళకి అవసరము, కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక శాంతి సేవ మీరు చేయాలి అని అక్కడ రాసిపెట్టింది కాబట్టి అలా జరిగింది అని చెప్పి అప్పుడు చెప్పారంట. అంటే మనకి ఏదైనా ఒక నెగిటివ్ జరుగుతుంది అని అంటే మనం దానిలో నెగిటివ్ చూడకూడదు, దాని నుండి ఏం